కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. బంగారం ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి సార్. నేను ఒక్కరోజే 2850 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. ప్రస్తుతం రేటు 1,30,240 రూపాయలు. సో బంగారం ధరలు చరిత్రలో ఇంతలా పెరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడే ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయంటే మీ విశ్లేషణ ఏంటి? అంటే వాస్తవంగా మనకు చరిత్రలో 2 సందర్భాలు చెప్పచ్చు. ఒకటి 1930s గ్రేట్ డిప్రెషన్ నేపథ్యంలో పెరిగాయి. అప్పుడు వాస్తవంగా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ నాకు గుర్తు అమెరికాలో ఏకంగా బంగారం ప్రైవేట్ ఓనర్షిప్ రద్దు చేసినట్టు గుర్తు మీకు. అంతటి స్థాయిలో 1933లో అనుకుంటాను. సో బంగారం ధరలో అప్పుడు విపరీతంగా 70% పెరిగింది. అప్పుడు అఫీషియల్గా గోల్డ్ పైన నియంత్రణలు ఉన్న సమయంలో అది మీకు 1971 తర్వాత గోల్డ్ పైన నియంత్రణలు ఎత్తివేశారు. అలాంటి సమయంలోనే 1930 గ్రేట్ డిప్రెషన్ నేపథ్యంలో పెరిగింది. తర్వాత మీకు 1978 ఎర్లీ 80 మధ్యలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 4 టైమ్స్ పెరిగాయి, 4 రేట్లు పెరిగాయి. అప్పుడు మన దగ్గర గోల్డ్ ఇంపోర్ట్ కంట్రోల్స్ ఉండే. సో ఇండియాలో కూడా వాస్తవంగా 45% పెరిగింది 1979, 1980 మధ్య కాలంలోనే. ఎందుకంటే గోల్డ్కు 2 రకాలు ఉంటుంది ప్రైస్. ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరగడం ఒక డైమెన్షన్ అయితే, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ బట్టి కూడా బంగారం ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మీకు 1979-80లో 900 రూపీస్, 1979లో 900 పైన కాస్త పైచిలుకు ఉండేది తుల బంగారం. ఆ 10 గ్రాముల బంగారం అది ఏకంగా 1350కి పెరిగింది. అంటే మీరు గమనించండి, దాదాపు 1980లో కనుక బంగారం కొని ఉంటే ఈవెన్ పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు 100 టైమ్స్ 100 రెట్లు. 1980లో ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇవాళ ₹1,00,00,000 అది. సో 1980 అంటే 45 ఇయర్స్ క్రితం. 45 ఇయర్స్లో 100 టైమ్స్ పెరిగింది గోల్డ్ ప్రైస్. సో ఇప్పుడు మీకు 1930sలో పెరగటానికేమో గ్రేట్ డిప్రెషన్ కారణం, 1980sలో పెరగటానికేమో ఇన్ఫ్లేషన్, భారీగా ధరలు పెరిగాయి. అలాగే మీకు ఈ ఇన్ఫ్లేషన్తో పాటు ఆయిల్ షాక్, అంటే చమురు ధరలు 70sలో గణనీయంగా పెరిగాయి. చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆ టైంలోనే IMF దగ్గర అప్పులకు పరుగులు తీశారు, అప్పులు పెరిగాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ని ఎదుర్కొన్నవి. ఈవెన్ ఇండియా కూడా ఆ టైంలో IMF అప్పు తీసుకుంది ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో. సో ఆయిల్ షాక్ అంటారు. గ్రేట్ డిప్రెషన్ 1930s కారణమైతే ఆయిల్ షాక్ 1978, 1980s మధ్యలో, ముఖ్యంగా ఎర్లీ 80sలో. ఆ టైంలోనే మీకు ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన సమయము, అమెరికా అనుకూల ప్రభుత్వం పతనమై అమెరికా వ్యతిరేక ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ జోక్యం చేసుకుంది ఆ సమయంలోనే. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ క్రైసిస్, ఆయిల్ షాక్, దాని పర్యవసనంగా వచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల మీకు బంగారం ధరలు బాగా పెరిగాయి. ఆ తర్వాత బంగారం ధరలు 50% పడిపోయాయి. మీకు ఈ 1980s ఆయిల్ షాక్ ఇదంతా పోయి, అస్థిర పరిస్థితులు పోయి, గ్లోబల్ పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ స్టెబిలైజ్ అయ్యాక బంగారం ధరలు 50% పడిపోయాయి. 50% కరెక్షన్, మామూలు కరెక్షన్ కూడా కాదు. ఆ తర్వాత దాదాపు 20 ఇయర్స్ బంగారం ధర పెరగలే, స్టేబుల్గా ఉండిపోయాయి. చాలా పీరియడ్స్లో బంగారం ధరలు ఏమీ పెరగదు, అక్కడే ఉండిపోతుంది. అందువల్లే కొనేవారు ధైర్యం చేయరు, బంగారం కొనాలి అంటే పెరుగుతలేదు కదా అని. ఒక బంగారం ధరలు ఏంటంటే 30-40 ఇయర్స్ పీరియడ్ తీసుకుంటే ఎప్పుడోసారి స్పైక్ వస్తుంది. సో అందువల్ల ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు పెరుగుతుంది, 2026లో పెరుగుతుంది అనే యాంగిల్లో కొంటే ఇబ్బంది పడతారు. కానీ బంగారము నేను ఉద్యోగం వచ్చుతున్న ఒక 25 ఇయర్స్ వయసులో కనుక
నేను చేయలేకపోయాను, అప్పుడు ఇంత ఆలోచన లేదు, ఆదాయము లేదు. 25 ఇయర్స్ సమయంలో గనక గోల్డ్ కొనడం మొదలు పెడితే ఎవ్రీ ఇయర్ కాస్ట్ అంత తమ సేవింగ్స్లో ఒక 10% 20% కొంటే వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేంత సమయంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి భయంకరమైన హైకు అనివార్యంగా వస్తుంది, రాకుండా ఉండదు. ఇది 100 ఇయర్స్ ఆఫ్ గోల్డ్ ప్రైసెస్ హిస్టరీ చూస్తే అర్థమైంది. నెక్స్ట్ 100 ఇయర్స్ ఎలా ఉంటుంది ఎవరమూ స్పెక్యులేట్ చేయలేము. పాస్ట్ ఆధారంగా ఎనలైజ్ చేస్తే యంగ్ జాబ్లో ఎంటర్ అవుతాను కనుక గోల్డ్ కొంటే ఎవ్రీ ఇయర్ తన సేవింగ్స్లోకి వెళ్ళి ఎంతో కొంత గోల్డ్ కేటాయిస్తే ఖచ్చితంగా తాను రిటైర్ అయ్యే సమయానికి ఇట్ విల్ బి వెరీ బిగ్ రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడైతే గోల్డ్ నువ్వు ఫిజికల్గా కొనాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో కొన్నట్టు గోల్డ్ కూడా కొనొచ్చు. నువ్వు గోల్డ్ కొంటే ఫిజికల్గా వాళ్ళు గోల్డ్ కొని పెట్టుకుంటారు, నీవు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకే మన సంస్కృతిలో మీరు గమనించండి, బంగారం కొనడం అనేది ఒక రూల్గా పెడతారు. అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ బంగారం కొంటారు. అలాగే కూతురు పుట్టిందనుకోండి, కూతురు బర్త్డేకు బంగారం కొనడం, అకేషన్స్గా బంగారం కొనడం మొదలు పెడతారు. బిడ్డకు ఆడబిడ్డ ఉన్నది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అని కొంటూ ఉంటారు. అలాగే మ్యారేజ్ డేకు బర్త్డేస్కు గిఫ్ట్గా భార్యలకు గోల్డ్ కొంటూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే పీపుల్ నో ద హిస్టరీ ఆఫ్ గోల్డ్ ప్రైసెస్. అంటే బంగారం ధరల చరిత్ర చూస్తే మనకు అనిపించిన అనుభవం అనేది చెప్పింది ఇది. సో అందువల్ల ఇప్పుడు పెరుగుతుందా, రకరకాల స్పెక్యులేషన్లు వస్తున్నాయి. 2026లో ఇంకా 20% పెరుగుతుందని కూడా స్పెక్యులేట్ చేస్తున్నాను, కానీ ఎవరూ చెప్పలేము. నేను ఇంతవరకు చెప్పాను మీకు 1980sలో భారీగా పెరిగిన తర్వాత ఇండియన్ మార్కెట్లో కూడా 45% పెరిగింది. పెరిగినాక కూడా 50% పడిపోయింది కూడా. మళ్ళీ పెరిగిన ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయినాయి, మన దగ్గర కూడా పడిపోయినాయి. సో అందువల్ల మీకు డాలర్ ప్రైస్ కూడా మూమెంట్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో గోల్డ్ ఉత్పత్తి అయ్యేది లేదు, దాదాపు లేదు. కోలార్ గోల్డ్ ఫైల్స్ అనేది సినిమాలకు మనకి అయిపోయింది. సో అందువల్ల మీకు రీసైకిల్ గోల్డ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మా ప్రజల దగ్గర బంగారం నగల రూపంలో బంగారం ఉంటుంది, అది మార్కెట్లోకి వస్తూ పోతూ ఉంటుంది. ఇది కాక సెంట్రల్ బ్యాంక్స్ అప్పుడప్పుడు బంగారం అమ్ముతుంటుంది, కానీ ఇటీవల కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ అమ్మడం లేదు, బంగారం కొనడం మాత్రమే చేస్తుంది. ఇక బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి అన్నదానికి 100 ఇయర్స్ హిస్టరీ తీస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లు జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ కారణం. బంగారం ధరలకు కారణం అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉంటే, అంతర్జాతీయంగా అన్సర్టనిటీ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది పొలిటికల్ అన్సర్టనిటీ కానీ ఎకనామిక్ అన్సర్టనిటీ కానీ ఏ అన్సర్టనిటీ అయినా గోల్డ్ ప్రైసెస్ను పెంచుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు 2022 ఆ ప్రాంతం నుంచి పెరుగుతోంది. మీకు ఈ ఇయర్లోనే భారీగా పెరిగింది, మీకు మామూలుగా పెరగలేదు ఇయర్లోనే. సో మీకు ఎందుకు పెరుగుతోంది అన్న దానికి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్న రీజన్స్ ఇప్పుడు కారణం. నేను బంగారం ధరలపైన దాదాపు ఎవ్రీ 3 నెలలకు 4 నెలలకు విశ్లేషణ చేస్తూనే ఉంటాను. అది ఎవరము నేను మళ్ళీ చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు కదా, అలా స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే నేను ఆ విశ్లేషణ ఆధారంగా మీరు గోల్డ్ కొనకుండా ఉండకండి. నేనే గోల్డ్ కొనడం లేదు, నేనే మీ కొనకుండా ఉండడం లేదు. అవసరం వస్తే కొనగలిగితే కొంటాం, కొనకపోతే కొనం. కానీ నేను ఎప్పుడు గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టర్ అడ్వైజర్, నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాను, నేను ఒక విశ్లేషకుని మాత్రమే. అందువల్ల ఆ జాగ్రత్త మళ్ళీ తీసుకోమని చెప్పేది. ఎందుకు అంటే గోల్డ్ ప్రైస్ మూమెంట్ అలాగే ఉంటుంది. ఎందుకు పెరుగుతున్నాయన్న దానికి ముఖ్యమైన కారణాలు డిమాండ్ అండ్ సప్లైతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలు. ఇప్పుడు అంతర్జాతీయంగా గోల్డ్కు భారీ డిమాండ్ రావడానికి కారణము మీకు గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ కూడా ధరలు బాగా పెరుగుతున్నాయి. మీకు సిల్వర్ పెరగడానికి ఇతర రీజన్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది సిల్వర్కు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఇట్లాంటి ఇండస్ట్రీలో సిల్వర్ వాడతారు. సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ యూజెస్, ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా కారణమవుతుంది. కానీ ఇక్కడ మీకు గోల్డ్కి వచ్చేవరకు గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు గమనిస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న బిట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి ధరలు. ఎందుకు పెరుగుతున్నాయి అనడానికి ముఖ్య కారణము గ్లోబల్ రిజర్వ్స్, అంటే ప్రపంచంలో ప్రభుత్వాలు
అలాగే డబ్బున్న బడా కార్పొరేట్లు ఏ రూపంలో దాచుకుంటారు. రూపాయలలో దాచుకున్నారనుకోండి, మీరు అమెరికాకి వచ్చాము, రూపాయలు ఇస్తే ఎవడు పట్టించుకుంటాడా? మీకు డాలర్స్ ఉండాల్సిందే. అందువల్ల డాలర్ అనే రూపంలోనే దాచుకుంటారు. డాలర్లో అంటే కరెన్సీ నోట్లు కాదు, డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. అంటే డాలర్ రూపంలో ఉన్న అమెరికా ప్రభుత్వ ట్రెజరీలోనో లేదా ఇతరత్రనో డాలర్ బాండ్స్ రూపంలోనో దాచుకుంటారు. అంటే డాలర్ పైన నమ్మకం, ఎందుకంటే డాలర్ ధర పెరుగుతూనే ఉంటుంది అని నమ్మకం. డాలర్ వెనకాల అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా ఉంది కనుక, సో అమెరికా ఆధిపత్యానికి ప్రమాదం ఉండదు కనుక డాలరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా లిక్విడిటీ ఉన్న కరెన్సీ కనుక ప్రపంచంలో 193 దేశాలు ఎక్కడికి పోయినా డాలర్తో మీరు ఏ వస్తువులైనా కొనచ్చు, అమ్మచ్చు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి మీకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా డాలర్లు ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అందువల్ల డాలర్కు ఉండేటువంటి ఆ లిక్విడిటీ వల్ల డాలర్ రూపంలో దాచుకుంటారు. కానీ ఇటీవల కాలంలో డాలర్ ప్రైస్ భయంకరంగా పెరుగుతోంది, అంటే పడిపోతుంది. సారీ, ఇక ఈవెన్ 2025లోనే డాలర్ 10% పడిపోయింది. డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే 6 ప్రపంచంలో ప్రముఖ కరెన్సీలతో యూరో, పౌండ్, యెన్, యువాన్ ఇట్లా 6 కరెన్సీలతో పోల్చినప్పుడు డాలర్ ప్రైస్ ఈ 2025లోనే ఇప్పటి వరకు 10% పడిపోయింది. సో దీనితో డాలర్ రూపంలో దాచుకుంటే ప్రమాదము అనే భయం పెరిగింది. దాంతోపాటు డాలర్ను వెపనైజ్ చేస్తోంది అమెరికా. అంటే డాలర్ను ఆయుధంగా మార్చుకొని శత్రు దేశాలపైన దాడులు చేస్తుంది. అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ రష్యా. మీకు రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడంతోనే మీకు కంప్లీట్గా రష్యా దగ్గర ఉన్న డాలర్లు ఉపయోగపడకుండా చేసింది అమెరికా. అంటే డాలర్ల రూపంలో చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ స్విఫ్ట్ అని. సో ఆ స్విఫ్ట్ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. దాంతో రష్యా డాలర్లు తీసుకోవటానికి ఇబ్బంది, డాలర్లు పే చేయడానికి ఇబ్బంది, తన దగ్గర ఉన్న డాలర్లు ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. అయితే ట్రంప్ పుటిన్ ఎలా తప్పించుకున్నాడంటే, పుటిన్కి ఇది తెలుసు కనుక 2014లో క్రిమియాపై దాడి చేశాడు, క్రిమియాను ఆక్రమించుకున్నాడు. 2022లో ఉక్రెయిన్పై వారు, మధ్యలో 8 ఏళ్ల గ్యాప్ ఉంది. సో ఈ నోస్ వాట్ విల్ హ్యాపెన్ కనుక తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను బాగా డైవర్సిఫై చేసి పెట్టుకున్నాడు. అంటే డాలర్ల రూపంలోనే కాకుండా యువాన్లు, యూరోలు ఇలా అనేక దేశాల కరెన్సీ రూపంలో గోల్డ్ రూపంలో పెట్టుకున్నాడు. ఈ 2 కారణాలు, ఒకటి డాలర్ ప్రైస్ ధర పడిపోతుంది, అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎందుకు సన్నగిల్లుతుందో మనకు అందరికీ తెలుసు, ట్రంప్ టారిఫ్ నుంచి మొదలుకొని అనేక రీజన్స్. తర్వాత రెండవది డాలర్ను వెపనైజ్ చేయడం, డాలర్ను ఆయుధంగా శత్రు దేశాలపైన అటాక్ చేయడం. ఈ 2 ఎప్పుడైతే చేస్తున్నారో దాంతో సహజంగానే ప్రపంచంలో ఉండే సర్ప్లస్ దాచుకునే వారికి డాలర్ రూపంలో దాచుకుంటే భయమేస్తుంది. అందుకే డాలర్ను పూర్తిగా కొనడం మానేయడం లేదు. రిజర్వ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఇప్పటికీ డాలరే హైయెస్ట్. కానీ ఇతర కరెన్సీల రూపంలో, గోల్డ్ రూపంలో దాచుకోవడాన్ని పెంచారు. డైవర్సిఫైయింగ్ దర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో అలా డైవర్సిఫై చేసుకోవడంలో అనేక దేశాలు ముందున్నాయి, ఇండియా కూడా ముందుంది. మీకు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున గత 3 ఏళ్లుగా బంగారాన్ని కొంటున్నాయి. మీకు 2022లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ 1000 టన్స్కి పైగా, 1000 టన్నులకు పైగా కొన్నది, 1000 టన్స్కి పైగా. మీకు అలాగే మీకు 2023లో కూడా 1037 టన్స్ కొన్నారు. 2024లో ఏకంగా 1180 టన్స్ గోల్డ్ కొన్నారు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొనేది. అంటే గత 3 ఏళ్లుగా 1000 టన్నులకు పైగా సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా బంగారాన్ని పెద్ద ఎత్తున కొని దాచుకుంటున్నాయి. ఎందుకు? తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేసుకోవటానికి, డాలర్ పైన రిలయన్స్ని తగ్గించుకోవటానికి చేస్తున్న పని. సో దీనివల్ల ఏమవుతుందంటే గోల్డ్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. అంటే ప్రజలు నగల కొరకు కొనే డిమాండ్, జ్యువెలరీ డిమాండ్ కంపారిటివ్లీ ఇంత ఎలాస్టిక్గా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అన్న ఇలా ఎలాస్టిక్గా ఉండొచ్చు, కానీ జ్యువెలరీ డిమాండ్ ఉండదు.
సో సెంట్రల్ బ్యాంక్స్ కొనడం అనేది పెద్ద ఎత్తున గోల్డ్కు డిమాండ్ను భయంకరంగా పెంచింది. సో దీనికి కారణం డాలర్ పైన ఉండేటువంటి అనుమానాలు. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా డాలర్ ధర పడిపోతుంది, కానీ యూరో, యెన్, యువాన్ వీటి ధరలు పెరుగుతూ ఉండేవి. కానీ ఇటీవల వీటి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు మొదలయ్యాయి, వాలటాలిటీ మొదలైంది. రూపాయి మొదటి నుంచి కూడా డాలర్తో పోలిస్తే తగ్గింది. కానీ ఈ లేటెస్ట్గా గత ఫ్యూ వీక్స్లో జరుగుతున్నది ఏంటంటే డాలర్తో పోలిస్తే యూరో, యెన్, యువాన్లో కూడా ఇవాళ ఇబ్బందులు మొదలయ్యాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే డాలర్ కన్నా ఆల్టర్నేటివ్గా యూరోలో, యెన్, యువాన్లో దాచుకోవడం కన్నా గోల్డ్ అయితే సేఫ్ అనేటువంటి భావన ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల్లో మీకు పెరిగింది. ఇప్పుడు అదనంగా కొత్తగా వస్తున్న సమస్యలు ఏంటంటే, ఒకటి అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్. సో ఇది గందరగోళాన్ని సృష్టిస్తోంది అమెరికన్ ఎకానమీలో. దానికి తోడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోతుంది, ట్రంప్ వస్తే అనుకున్నారు, అది ఆగలేదు. ఇప్పుడు గాజా వార్ ఆగింది కానీ అది ముగియలేదు. ముగిసిందని ట్రంప్ చెప్తున్నాడు కానీ ఐ డోంట్ థింక్ అది ముగియడం కాదు, ఆగడమే. సో అందువల్ల ఇరాన్పై అమెరికా దాడి చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ట్రంప్ చెప్పుకుంటున్నట్లు 8 యుద్ధాలు ఆగిపోతే గోల్డ్ ప్రైస్ ఇట్లా పెరగవు. సో 8 భయంకర యుద్ధాలు ఆగిపోయి 3వ ప్రపంచ యుద్ధం ఆగిపోతే గోల్డ్ ధరలు ఇంత స్కైరాకెట్ అయ్యడానికి అవకాశమే లేదు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ టెన్షన్స్ పోలేదు, జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరిగాయి. మీకు వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్స్ చాలా పెద్ద ఎత్తున అతలాకుతలమవుతున్నాయి. మీకు తాజాగా అమెరికన్ షట్డౌన్తో పాటు యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఇంటెన్సిఫై అయింది. మరీ లేటెస్ట్గా చైనా పైన 100% అదనపు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ విధించాడు. 100% అడిషనల్ అని. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం అంటే అది ప్రపంచంలో పెద్ద ప్రమాదం. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ అయితే చైనా నెంబర్ 2 ఎకానమీ. అంటే ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ అంటే అది ప్రపంచ ఎకానమీని ఏ రకంగా ప్రభావితం చేస్తే చూడాలి. దీంతోపాటు వరల్డ్ వైడ్గా ప్రపంచ దేశాల అప్పులు పెరుగుతున్నాయి. మీకు అమెరికాది పెరుగుతుంది, గ్లోబల్ డెట్ కూడా పెరుగుతుంది. మీకు అమెరికా డెట్ గణనీయంగా పెరుగుతుంది. మీకు అమెరికన్ జీడిపి దాటి మోర్ దెన్ 125% ఉంది ఇప్పుడు డెట్. దీనికి తోడు అదన ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మరో $3.9 ట్రిలియన్ పెరిగింది అమెరికా డెట్. ఒక్క బిల్లు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారానే అమెరికా అప్పుల భారము $3.9 ట్రిలియన్ పెరిగింది. అంటే ప్రపంచ అప్పు పెరుగుతోంది. ప్రపంచ దేశాల అప్పు అంటే ఏంటంటే వరల్డ్ ఈజ్ లివింగ్ బియాండ్ మీన్స్, అంటే ఆదాయాన్ని మించి ప్రపంచ దేశాలు ఖర్చు పెడుతున్నాయి. అంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థే అన్సర్టన్గా ఉంది అని. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా IMF, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ హెచ్చరించాయి, మీరు ఏఐలో విపరీతంగా పెట్టుబడులు పెరుగుతున్నారు, కానీ ఇది బుడగా ఎప్పుడు బద్దలయ్యేది తెలియదు అని. దాన్ని ఈవెన్ ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు జెఫ్ బెజోస్ అన్నాడు, ఇది ఫైనాన్షియల్ బబుల్ అయితే కావచ్చు కానీ టెక్నాలజీ బబుల్ కాదు అని. అంటే ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన వారందరికీ లాభాలు రాకపోవచ్చు, భారీగా నష్టాలు కూడా ఉండవచ్చు, కానీ టెక్నాలజీ మాత్రం ఖచ్చితంగా బుడగలాగా బద్దలు కాదు. టెక్నాలజీ విల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ అండ్ టెక్నాలజీ ప్రపంచ మానవాళికి మేలు చేస్తుంది అని జెఫ్ బెజోస్ అన్నాడు. ఈవెన్ సామ్ ఆల్ట్మాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంటే ఇట్ కెన్ బి అన్ ఇన్వెస్ట్మెంట్ బబుల్. ఇన్వెస్ట్మెంట్ బబుల్ అంటే ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు, లాభాలు వస్తాయని, కానీ లాభాలు గ్యారంటీ లేదు అని. గతంలో .com బబుల్ చూసాం, అంతకన్నా ఇది ప్రమాదకరమైన బబుల్గా పరిణమించవచ్చు అని. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా అదే హెచ్చరించింది. తాజాగా IMF హెచ్చరించిన దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మీకు ఇటీవల జోహో మేల్ అరట్టాయిని ప్రారంభించినటువంటి శ్రీధర్ వెంబు అని ఇతను ఇటీవల నేను లేటెస్ట్గా న్యూస్ ఛానల్ NDTV ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ బబుల్
కావచ్చు, కానీ ఇండస్ట్రియల్ బబుల్ కాదు అని. ఇండస్ట్రియల్ బబుల్ అంటే మీకు పెట్టిన పెట్టుబడులు లాభాలు రాకపోవచ్చు, కానీ బట్ ఇండస్ట్రియల్ బబుల్ కాదు అని. అంటే ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది, అందరూ ఒప్పుకునేది, కానీ ఇంత లాభాలు వస్తాయనుకుంటే రావు. అందుకని ప్రపంచంలో మీరు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో చూస్తే ఏఐ కంపెనీలు షేర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు ఓపెన్ ఏఐ తీసుకుంటే $500 billion ఓపెన్ ఏఐ వాల్యుయేషన్. వాస్తవంగా ఓపెన్ ఏఐ లాభాల్లో లేదు, నష్టం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేవారు అందులో డబ్బు పోస్తూనే ఉన్నారు తప్ప ఇప్పటికీ మీనింగ్ఫుల్ రిటర్న్స్ ఏమి ఇవ్వడం లేదు ఓపెన్ ఏఐ. టెక్నాలజీ ప్రామిసింగ్గా ఉంది కనుక భవిష్యత్తులో లాభం వస్తున్న నమ్మకంతో పెడుతూ పోతున్నారు. ఎన్విడియా చిప్స్కి ఇంత డిమాండ్ రావడం వల్ల ఇవాళ ఎన్విడియా షేర్ మీకు ఇండియా జీడిపితో సమానం. ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్, ఎన్విడియా స్టాక్ మార్కెట్ విలువ ఇవాళ భారత జీడిపితో సమానం. అంటే 4th లార్జెస్ట్ ఎకానమీతో సమానం. మీకు ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రపంచంలో అనేక దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో అందువల్ల ఈ ఏఐ భూమి ఉంది, కానీ ఇది ఎప్పుడోసారి బబుల్ లాగా బర్స్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ బబుల్ అయితే గ్యారంటీ. ఇన్వెస్ట్మెంట్ బబుల్ అంటే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు రావు అని, ఎందుకంటే నమ్మకంతో కాన్ఫిడెన్స్తో పెడుతున్నారు, కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు అని. ఇప్పుడు తాజాగా MIT తాజాగా రీసెర్చ్ కూడా చెప్తుంది ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఏఐ అంటే ఏఐ కంపెనీలో 95% లాభాలు లేవు. 95% ఆఫ్ ఏఐ కంపెనీస్. సో దే ఆర్ ఓన్లీ డెవలపింగ్ టెక్నాలజీ. వెరీ బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ రిటర్న్స్, ఫైనాన్షియల్ రిటర్న్స్ అయితే ఇవ్వవని, ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా టెక్నాలజీ ప్రామిసింగ్గా డెవలప్ అవుతుంది, అనుమానమే లేదు, కానీ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఏఐ ఎంత ఇంపార్టెంట్ ఐటీ కంపెనీలు అంటే మీకు అమెరికా గ్లోబల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కీలకమైన S&P 500 ఇండెక్స్, ఇప్పుడు మన దగ్గర సెన్సెక్స్ నిఫ్టీ లాగా S&P స్టాండర్డ్ అండ్ పూర్స్ S&P 500 ఇండెక్స్లో 40% ఐటీ కంపెనీలు, ముఖ్యంగా ఏఐ కంపెనీలే. మీకు అలాగే మీకు ఈవెన్ అమెరికా రేటింగ్, క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించేస్తారు. మూడీస్ కూడా తాజాగా తగ్గించారు. చరిత్రలో ఏనాడు కూడా ఆల్ ప్రామినెంట్ క్రెడిట్ రేటింగ్స్, మూడీస్, ఫిచ్, ఇవన్నీ కూడా అమెరికన్ క్రెడిట్ రేటింగ్ను అత్యున్నత స్థాయి నుంచి తగ్గించారు. అమెరికన్ క్రెడిట్ రేటింగ్ తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ వల్ల మీకు గోల్డ్ అయితే సేఫ్. సో ఏ స్టాక్ మార్కెట్ బబుల్ బస్ట్ అయినా ఇవాళ క్రిప్టో కరెన్సీ మామూలుగా పెరగడం లేదు, బిట్ కాయిన్స్తో సహా అన్ని. ట్రంప్ లాంటి వాళ్ళు దానికి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. సో క్రిప్టో అయితే ఇంకా ప్రమాదకరమైన, ఎందుకంటే దాని వెనకాల ఏ దేశము లేదు. ఇప్పుడు డాలర్ వాల్యూనే 10% డాలర్ ఇండెక్సే పడిపోయింది అంటే క్రిప్టో సంగతి ఎవడు చెప్పగలుగుతాడు? బికాస్ దెర్ ఇస్ నో కంట్రీ దట్ బ్యాక్స్ క్రిప్టో. సో క్రిప్టో ఒక రకంగా గాల్లో కరెన్సీ అది, అయినా అది కూడా పెరుగుతుంది. అందువల్ల ఈ అన్సర్టనిటీ జియో పొలిటికల్గా, జియో ఎకనామిక్గా తీవ్రమైన అన్సర్టనిటీస్ ఉండడం వల్ల మీకు బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ అన్సర్టనిటీ పోయి జియో పాలిటిక్స్లో స్టెబిలిటీ వచ్చి, జియో ఎకనామిక్స్లో స్టెబిలిటీ వచ్చి, మీకు కాస్త ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయనుకోండి, మీ ఇంట్రెస్ట్ రేట్స్లో కూడా స్టెబిలిటీ వచ్చాయనుకోండి, మీకు ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైసెస్ కూడా, ఇన్ఫ్లేషన్ తగ్గిందనుకోండి, మరీ ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడల్లా గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. సో అందువల్ల ఇంట్రెస్ట్ రేట్స్, మానిటరీ పాలసీ స్టెబిలైజ్ అయ్యి, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ స్టెబిలైజ్ అయ్యి, ఇన్ఫ్లేషన్ కనుక స్టెబిలైజ్ అయిందనుకోండి, మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ బర్స్ట్ అయ్యే అవకాశాన్ని రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే 1980sలో నేను ఎక్స్పీరియన్స్ చెప్పాను మీకు. 1980sలో భయంకరంగా బంగారం ధరలు పెరిగి తర్వాత 50% కరెక్షన్. అందువల్ల స్టాక్ మార్కెట్ లాగా గోల్డ్లో కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తానంటే ప్రమాదం. ఇప్పుడు ఇలా ఆల్రెడీ 1,30,000 ఉంది, ఇది 1,50,000 పెరుగుతుంది అని అంచనా వేసి కొన్నారనుకోండి, ప్రమాదకరం. నేను ఉంచుకుంటాను 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు ఉంచుకుంటానంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి అయితే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఎంతవరకు పెరుగుతుంది ఎవరో చెప్పలేము. సో నిజంగానే 900 రూపీస్ ఉండే 1979 1980లో
అరౌండ్ 1000 రూపీస్ అనుకోండి. ఎర్లీ 80కి వచ్చారు, 1350 అయింది. ఇవాళ 1,30,000 దాటిపోయింది. ఎవరు ఊహించారు 100 రేట్లు పెరుగుతుందని? సో 1980లో, సో నేను 88లో జాబ్లో చేరాను. బహుశా ఆ రోజు నాకు గుర్తులేదు, కానీ 1980లో 1350 ఉంది అంటే 1988లో 2000 3000 ఉండుంటుంది. సో అప్పుడు కనుక ఒక 1 గ్రామ్ పర్ ఇయర్ కొని ఉన్నా ఇప్పటికి ఒక 40 ఏళ్ళలో 35 ఇయర్స్లో 1 గ్రామ్ పర్ మంత్ కొనున్నా. సో ఇప్పటికీ ఒక ఎన్ని తులాల బంగారం నా దగ్గర ఉండేదో చూడండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే ఎవరు అన్నారు 40 ఇయర్స్ క్రితం మారుతి 800 కొన్నవాడు ఇవాళ టాప్ మోస్ట్ క్రూజర్, ల్యాండ్ క్రూజర్ అలాంటివి కొన్నట్టు లెక్క అని. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ హిస్టారికల్గా చూస్తే ఇలాంటి బబుల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్ లాంగ్ టర్మ్ హిస్టరీ తీస్తే గోల్డ్ ఎప్పుడైనా రీజనబుల్ రిటర్న్ ఇచ్చింది కనుకనే ఇంతగా గోల్డ్ పైన పెట్టుబడి పెడుతున్నారు. రైట్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు సార్. ఇక అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది సార్. తాజాగా డొనాల్డ్ ట్రంప్ చైనా మీద 100% అడిషనల్ టారిఫ్స్ కూడా వేశారు. సో చైనా యుఎస్ల మధ్య ఈ ట్రేడ్ వార్ కంటిన్యూ అవడానికి గల కారణాలు ఏంటి? అంటే అమెరికాకు చాలా దేశాలు తలవంచాయి. మీకు ఉదాహరణకు అమెరికాతో యూకే ఒప్పందం చేసుకుంది, జపాన్ ఒప్పందం చేసుకుంది, పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది, ఇండోనేషియా చేసుకుంది, యూరోపియన్ యూనియన్ చేసుకుంది, బ్రిటన్ చేసుకుంది. ఇలా చాలా దేశాలు అమెరికాతో ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ట్రంప్ టర్మ్స్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. మన దేశం కూడా అగ్రిమెంట్ కుదురుతుంది అనే ఆశాభావంతో ఉన్నారు. కుదరక ముందే మనము ట్రంప్ చెప్పినట్టు కొన్ని పనులు చేస్తున్నాం. మీకు ఉదాహరణకు ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ రైతుల ప్రయోజనాల కొరకు గోడగా నిలబడతా అన్నాడు. ఆగస్టు 18న కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి ఇంకా 11% నుండి ఎత్తేసాయి. సో మాటలకు చేతలకు ఎంత తేడా ఉంటుందో చూడండి. అలాగే మీకు వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్టాస్ వీటిపైన టారిఫ్లు తగ్గించారు. హై ఎండ్ వెహికల్స్, హార్లీ డేవిడ్సన్, మీకు టెస్లా లాంటి వెహికల్స్కి ఉపయోగపడే వెహికల్స్ పైన తగ్గించారు. ఇలా కొన్ని రిలీఫ్ ఇస్తూనే ఉన్నారు. బట్ మీకు చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దిగిరానంటోంది. మీరు దేనికైనా మేము సిద్ధమే అంటోంది. కారణం ఏంటి అంటే చైనా ధైర్యం ఏంటంటే అమెరికా చైనా పైన ఎక్కువగా ఆధారపడ్డారు. $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల మేరకు అమెరికాకు చైనా ఎగుమతి చేస్తుంటుంది. సో చైనా is the biggest exporter to అమెరికా. అమెరికన్ ఎకానమీ, అమెరికన్ కన్జ్యూమర్ చైనా కనుక లేకపోతే తలకిందులు అయిపోతుంది. సో అందువల్ల చైనాకు హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా ఉంది అమెరికాతో. సో చైనా తీసుకుంటున్న చర్యల వల్ల ఏమవుతుంది అంటే చైనా ఈ అమెరికన్ ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్ట్ పడకుండా ఎకానమీని కాపాడుకుంటుంది. ఇప్పుడు సెప్టెంబర్లో చైనా ఎక్స్పోర్ట్ 8% పెరిగింది. అసలు ఇటీవల కాలంలో హైయెస్ట్ అది. ఒక మంత్లో 8% గ్రోత్ రేట్. మరి చూడండి మీరు, ఒకవైపు ట్రంప్ ట్రేడ్ వార్, చైనాకు బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా, అయినా కూడా చైనీస్ ఎక్స్పోర్ట్ 8% పెరిగాయి. కారణం ఏంటంటే చైనాకు ఎక్స్పోర్ట్ తగ్గిన మాట నిజం. ఈ ట్రేడ్ వార్ వల్ల 27% తగ్గింది చైనీస్ ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్. కానీ నాన్ యూఎస్ డెస్టినేషన్స్కు చైనా ఎక్స్పోర్ట్ 15% పెరిగాయి. సో అందువల్ల అమెరికాతో తగ్గిన ఎగుమతుల్ని ఇతర దేశాలతో బ్యాలెన్స్ చేసుకుంటుంది చైనా. సో చైనాకున్న మార్కెట్ ఎఫ్ట్, ఎకనామిక్ ఎఫ్ట్, ఆర్థిక బలం దీనికి కారణం. మరీ ముఖ్యంగా యూరోప్కు భారీగా చైనా ఎగుమతులు పెంచుతోంది. అంటే అమెరికా యుద్ధం చేస్తుంటే, చైనా పైన ట్రేడ్ వార్ చేస్తుంటే అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలకు చైనా భారీగా ఎగుమతి చేస్తోంది. సో అందువల్ల చైనా తన ఎక్స్పోర్ట్ మార్కెట్ను నిలబెట్టుకోగలుగుతుంది కనుక ట్రంప్తో అమీతుమీ తేల్చుకోవటానికి చైనా సిద్ధపడుతుంది. అందుకే ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈలోగా ట్రంప్ ట్రేడ్ వార్కు కౌంటర్గా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఉదాహరణకు చైనా పెద్ద ఎత్తున అమెరికా నుంచి సోయాబీన్ కొంటుంది. సో మీకు మిడిల్ అమెరికా అంటారు. ఈ మిడిల్ అమెరికాలో ట్రంప్ సపోర్ట్ బేస్ ఎక్కువ, రైతులు ఎక్కువ, కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఓటర్స్ ఎక్కువ.
సో ఇక్కడే సోయాబీన్ అలాగే మొక్కజొన్న మేజ్ బాగా పెరుగుతుంది. అందుకే ఇండియా పైన ఒత్తిడి తెస్తున్నాడు భారీ ఎత్తున, మీరు కూడా మా అమెరికా మొక్కజొన్న దిగుమతి చేసుకోమని. కానీ ఇండియాలోనే మనకేమి మొక్కజొన్న రోడ్డు పైన, హైదరాబాద్ రోడ్ల పైన కూడా మొక్క గంకులు కాల్చుకుంటూ కనబడుతుంటారు. మన దగ్గర అడుగులుగా మొక్కజొన్న పండుతుంది. అందువల్ల మనము అమెరికా మన పైన ఒత్తిడి తెచ్చినా మనం ఏమి చేయలేకపోతున్నాం. సో ఈ సోయాబీన్ 60% ఆఫ్ గ్లోబల్ సోయాబీన్ చైనానే కొంటుంది. అంటే ప్రపంచవ్యాపితంగా ఉత్పత్తి అయ్యేటువంటి సోయాబీన్స్లో 60% చైనా కొంటుంది. మీరు చూడండి, ఎందుకంటే చైనాలో ఈ పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో ఆ పోర్క్ ఇండస్ట్రీకి సోయాబీన్ అనేది ఫీడ్. అందువల్ల ప్రపంచంలో ఉండే సోయాబీన్స్లో 60% చైనాకు ఉంటుంది. అమెరికా అమ్మేటువంటి ఎక్స్పోర్ట్ చేసే సోయాబీన్లో పెద్ద ఎత్తున కన్స్యూమర్ చైనానే. చైనా ఏం చేసిందంటే సోయాబీన్ కొనడం మానేసింది. దాంతో అమెరికా ఫార్మర్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. వీళ్ళందరూ ట్రంప్ సపోర్ట్ బేస్. మీకు ప్రధానంగా మిడిల్ అమెరికాలో ఉంటారు, ట్రంప్ సపోర్ట్ బేస్. సో ఈ ట్రంప్ సపోర్ట్ బేస్లో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నారో రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి భయం పట్టుకున్నది. 2026లో అమెరికాలో ఎలక్షన్స్ ఉంటాయి. అమెరికన్ కాంగ్రెస్కు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. సో అక్కడ మేము ఓడిపోతామేమో అన్న భయం రిపబ్లికన్లకు, ట్రంప్ సపోర్టర్లకు పట్టుకున్నది. అందుకే వాళ్ళు ఇవాళ భయపడడం మొదలు పెడుతున్నారు, ట్రంప్ పైన ఒత్తిడి చేస్తున్నారు. అందువల్ల ఎక్కడ తగలాలో అక్కడ చైనా కొడుతోంది కనుక ట్రంప్ ఏం చేయాలో అర్థం కాక ఇవాళ 100% మళ్ళీ అదనపు సుంకాలంటున్నాడు. రెండవది ఏం చేశారంటే, మీకు టెక్ కంపెనీస్ అమెరికన్ ఎకానమీని ఒక రకంగా, అమెరికన్ పాలిటిక్స్ను, అమెరికన్ ఎకానమీని టెక్ కంపెనీలు శాసిస్తాయి, లిటరలీ శాసిస్తాయి. అమెరికన్ పాలిటిక్స్ను, అమెరికన్ ఎకానమీని 2 రకాల ఇండస్ట్రీ శాసిస్తుంది. ఒకటి బిగ్ టెక్ ఇండస్ట్రీ, రెండవది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, బిగ్ టెక్ ఇండస్ట్రీ అమెరికన్ పాలిటిక్స్ను, అమెరికన్ ఎకానమీని లిటరల్గా శాసిస్తాయి. సో ఈ బిగ్ టెక్ ఇండస్ట్రీ పైన పడ్డది చైనా. యాంటీ మానోపొలీ విచారణను మొదలుపెట్టాడు. ఇది రెండవది చైనా చేసింది. మూడవది అతి కీలకమైనది రేర్ ఎర్త్ మెటల్స్. సో గ్లోబల్ రేర్ ఎర్త్ మెటల్స్కు చైనా సోర్స్. మీకు మెజారిటీ ఆఫ్ గ్లోబల్ రేర్ ఎర్త్ చైనా నుంచి రావాలి. రేర్ ఎర్త్స్ అంటే మీకు ట్రీటియం అనే ఇలాంటి మెటల్స్. అవి అంటే మీకు చాలా రేర్గా దొరికే మెటల్స్ ఇవి. డిఫెన్స్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మోడర్న్ ఎకానమీని నడిపించేది ఈ రేర్ ఎర్త్ మెటల్స్. సో అమెరికా కూడా తన అత్యధికంగా చైనీస్ రేర్ ఎర్త్ పైన ఆధారపడుతుంది. చైనా ఏం చేశారంటే ఈ రేర్ ఎర్త్ సప్లైస్ పైన ఆంక్షలు పెట్టారు. అమెరికా పైన కాదు, యూరోప్ పైన కూడా పెట్టాడు. ఎందుకంటే యూరోప్ నుంచి కూడా అమెరికా పైన ఒత్తిడి తెచ్చాడు. ఇప్పుడు ట్రంప్ రష్యా నుంచి మనం ఆయిల్ కొంటుంటే రష్యా పైన కాదు మన పైన కూడా ఆంక్షలు పెట్టి మీరు వెళ్ళి పుట్టినకి చెప్పుకోండి అంటున్నాడు కదా. చైనా వాడు అలాగే ట్రంప్ భాషలో చెప్తున్నాడు, యూరోప్ పై కూడా రేర్ ఎర్త్ సప్లైస్ పైన ఆంక్షలు పెట్టి నువ్వు వెళ్ళి ట్రంప్కి చెప్పుకుంటున్నాడు. సో దాంతో ఇప్పుడు ఇలాంటి చర్యల వల్ల మీకు ఏమీ చేయలేని పరిస్థితి ట్రంప్కి అర్థమవుతుంది. అందువల్ల చైనాను తో ఎలా ఫైట్ చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. సో అందువల్ల ఈ ట్రేడ్ వార్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. అందుకే ప్రపంచ ఎకానమీ ఇలా జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్లో అతిపెద్ద అన్సర్టనిటీ యుఎస్ చైనా ట్రేడ్ వార్. ఎందుకంటే ఈ రెండు నేను ఇంతకుముందు చెప్పినట్లు అమెరికా ఇది నెంబర్ 1 ఎకానమీ, చైనా ఇది నెంబర్ 2 ఎకానమీ. అఫ్కోర్స్ చైనా ఎకానమీలో ఉండే ఛాలెంజెస్ చైనా ఎకానమీకి ఉన్నాయి, లేవని అంటలేను. స్టాగ్నెంట్ గ్రోత్ ఉంది, అలాగే మీకు చైనీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే అమెరికాకు కూడా, అమెరికాలో స్టాగ్ఫ్లేషన్ అంటారు, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అని. ఇప్పుడు చైనా వస్తువుల పైన ఆంక్షలు పెడితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు, అంటే ఆర్థిక వృద్ధి పెరగకుండా ధరలు పెరిగే పరిస్థితిని. సో అందువల్ల దిస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు దానికి అమెరికా కూడా తక్కువ, చైనా పైన ఎన్విడియా కంపెనీ, ఇది వరల్డ్ వైడ్గా మీకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సేవలకు చిప్స్ ఎన్విడియా సప్లై చేస్తుంది. ఆ ఎన్విడియా చిప్స్ చైనాకి ఇవ్వకూడదని ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. సో దాంతో మోస్ట్ మోడర్న్ ఎన్విడియా చిప్స్ చైనాకు అందుబాటులో లేవు.
కానీ అయినా చైనా చాట్ జీపీటీతో జెమినాయి మెటాలతో పోటీ పడగలిగే డీప్ సీక్ లాంటి ఐటీ మోడల్ తయారు చేశారు. అంటే లో పవర్ చిప్స్ ఉపయోగించి ఎన్విడియా కూడా చైనా కొరకు ప్రత్యేకంగా ఒక చిప్ తయారు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ క్లయింట్ కన్జ్యూమర్ ఫర్ ఎన్విడియా చిప్స్. సో అందువల్ల ఈ గందరగోళం అంతా ఉంది. ఇది చైనా పైన ప్రభావం చూపుతుంది, అమెరికా పైన ప్రభావం చూపుతుంది, ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో పాటు ట్రంప్ అన్ని దేశాల మీద పడుతున్నాడు కనుక కొత్త గ్లోబల్ అలయన్సెస్ ఏర్పడుతున్నాయి. దానికి ఉదాహరణే ఇండియా ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు పోవడం, చైనా ఇండియా మధ్య ట్రేడ్ టెన్షన్స్, అన్ని రకాల పొలిటికల్ టెన్షన్స్ తగ్గి రెండు దేశాలు ఎకనామిక్గా కోఆపరేట్ చేసుకోవాలని నిర్ణయానికి రావడము, జింపింగ్ మోడీ పుటిన్ ఒకే వేదిక పైన ఉంటే ట్రంప్ భరించలేక డెడ్ ఎకానమీ అని ఇండియా పైన తిట్ల వర్షం కురిపించడం, బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, ఎస్సీఓ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టడం, బ్రిక్స్ కామన్ కరెన్సీ అనే ప్రతిపాదన రావడము, ఇండియా చైనా రష్యా ట్రైకా అనేది ముందుకు రావడము, ఇలాంటి పరిణామాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ట్రంప్ ఇతర దేశాలను బెదిరించినట్టుగా చైనాను బెదిరించలేడు. ఎందుకంటే అమెరికానే కాదు, అమెరికా మిత్ర దేశాలను యూరోప్ కూడా చైనా పైన పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నాయి కనుక చైనా రిటాలియేట్ చేస్తోంది కనుక ట్రంప్ ఇప్పుడు అదనంగా చైనా పైన 100% టారిఫ్లు విధిస్తానన్నాడు. ఒక దశ దాటినాక 100 విధించినా, 200 విధించినా, 300 విధించినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీరు ఇప్పుడు ఉదాహరణకు కిలో పొటాటోస్ బంగాళదుంపలు 500 రూపాయలు చేసాం, 200 రూపాయలు చేసామనుకోండి, తర్వాత ఇట్ మేక్స్ నో సెన్స్. దాన్ని 2000 రూపాయలు చేసినా అంతే, 200 చేసినా 2000 చేసినా కొత్తగా పొటాటో సేల్స్ తగ్గవు పెరగవు. సో అందువల్ల ఒక దశ దాటితే ఈ టారిఫ్ మేక్స్ నో మీనింగ్. సో ఇప్పుడు ఆ దశకు వచ్చేసింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెట్టుబడుల చరిత్రలోనే సరికొత్త అధ్యాయం సార్. ఏపీలో గూగుల్ సంస్థ 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో త్వరలో భారత్లోనే అతిపెద్దదైన ఏఐ హబ్ రాబోతోంది. అమెరికా బయట అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కాబోతోంది అటు సార్. మోదీ అంటూ ఉన్నారు, వికసిత భారత్ దిశగా వెళుతూ ఉన్నాం, గూగుల్ ఏఐ హబ్ భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది అని చెప్పేసి. సో విశాఖకు రాబోతోన్న ఈ గూగుల్ ఏఐ హబ్ అండ్ ఈ ఒప్పందం గురించి మీ కామెంట్స్. ఇది చాలా గొప్ప పరిణామము. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ను అభినందించాల్సినటువంటి అంశము. ఎందుకంటే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా. ఇప్పుడు $15 బిలియన్, 1,500 కోట్ల డాలర్లు, అంటే మీరు అన్నట్టు 1,36,000 కోట్ల డాలర్లు. ఇందులో డేటా సెంటరే $10 బిలియన్, 87,000 క్రోర్స్ పైగా, 87,000 కోట్లకు పైగా. ఇది 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. మోర్ దెన్ 10,000 క్రోర్స్ రాష్ట్ర జిఎస్డిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది అని. సో దీంతో పాటు ఏఐ హబ్ మీకు డేటా సెంటర్తో పాటు ఇట్స్ ఎ వెరీ బిగ్ రేడన్ ఇన్ఫోటెక్ అని గూగుల్ సబ్సిడరీ. ఇది పెద్ద ఏఐ హబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీని పదో ప్రత్యేకత ఏంటంటే ఇది గ్లోబల్ కనెక్టివిటీకి విశాఖ కేంద్రం కాబోతోంది. ఎందుకంటే అండర్ వాటర్, అండర్ సీ, సబ్సీ అంటారు. సబ్సీ కేబుల్స్ వేసి మలేషియా అలాగే నుంచి ఆస్ట్రేలియా వరకు ఇది కనెక్ట్ చేస్తారు. అంటే 12 కంట్రీస్ మీకు విశాఖపట్నం నుంచి డేటా సెంటర్ నుంచి 12 దేశాలకు మీకు కనెక్టివిటీ వస్తుంది. అంటే ఇంత మ్యాసివ్ డేటా సెంటర్ మీరు చూడండి. ఒక రకంగా గ్లోబల్ డేటాను డేటా సప్లై చైన్ అనొచ్చు. ఒక రకంగా గ్లోబల్ డేటా ప్రవాహ స్రవంతిలో విశాఖపట్నం ఒక ప్రధాన కేంద్రం అవుతుంది. ఇట్ విల్ బి ఎ గ్లోబల్ కనెక్టివిటీ హబ్. అందుకే తెలుగు వారికి డెఫినెట్గా గర్వకారణం. ఎందుకంటే ఇంత మ్యాసివ్ ఇన్వెస్ట్మెంటే కాదు, వస్తున్న కంపెనీ గూగుల్ మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు జరుగుతాయి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని మనకు పత్రికల్లో పతాక శీర్షికలు వస్తాయి, కానీ ఆచరణలో రావు. ఎందుకంటే అవి కేవలము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టే. సో మీకు మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం,
దాని తర్వాత మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, తర్వాత రియల్గా ఇన్వెస్ట్మెంట్ రావడం ఉంటుంది. అందువల్ల ఈ ఈఓ అంటారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా ఇప్పుడు మన వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ పోయినప్పుడు అక్కడ ఇక్కడ పోయినప్పుడు అమెరికా పర్యటించినప్పుడు ఇలాంటి ఈఓఎల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ కంట్రీలో మీ రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెడతాం అంటారు. దాంతో మన పత్రికల్లో పతాక శీర్షికలు రాష్ట్రానికి 20,000 కోట్ల పెట్టుబడులు అని. కానీ రియాలిటీలో అవి ట్రాన్స్లేట్ కాదు, గ్రౌండ్ కావు. కానీ ఇది అలాంటిది కాదు, ఎందుకంటే ఇది ఊరు పేరు లేని కంపెనీ కాదు, ఇది గూగుల్. మీకు సయానా గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ కూడా ఈ ఒప్పందం పైన సంతకాలు చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతినిధులు కూడా ఉన్నారు. దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఏదో రాత్రి వచ్చింది కాదు. మీకు దీని చరిత్ర కనుక మనం తీస్తుంటే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అలాగే విశాఖపట్నానికి గూగుల్ ప్రతినిధులు వచ్చిన సమయంలో సయానా లోకేషే వాళ్ళని తీసుకొని ఆ ప్లేస్ చూపెట్టి ఇక్కడ మీరు ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయవచ్చు అని వాళ్ళకు ఫిజికల్గా ఎస్కార్టెడ్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో కూడా చర్చలు జరిపి ఇప్పుడు ట్యాక్స్ కన్సెషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది మ్యాసివ్ పవర్ డేటా సెంటర్ అంటే మీకు పెద్ద ఎత్తున పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. మీకు ఇదొక పెద్ద ఛాలెంజ్. అందుకొరకే దీని కొరకు ప్రత్యేకంగా ఒక పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో దాని ఖర్చులు గూగుల్ పెట్టుకుంటున్నా, అందులో కొంత రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ కూడా ఇస్తుంది, అందులో కేంద్ర ప్రభుత్వాలు ట్యాక్సెస్ కన్సెషన్స్ ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం. అందువల్ల ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండడం, కేంద్రంలో ఉండడం వల్ల ఇది సులభమైంది మీకు. అందువల్ల అవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ ఒక 1.5 yearsగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న కృషి యొక్క రూపం ఇది. ఇది ఏదో సడన్గా వచ్చింది కాదు. ఇది రిలయబుల్ ఎందుకు అంటే దిస్ ఈజ్ ద గూగుల్ ప్రాజెక్ట్. అందులో పెడుతున్నది ఏఐ రంగంలో, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బిగ్ టెక్ కంపెనీస్ కాదు, పెద్ద ఎత్తున మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో పెట్టుబడుతోంది, గూగుల్ జెమినైలో పెడుతోంది, ఇలా పెద్ద ఎత్తున పెడుతున్నారు. సో మామూలుగా పెట్టుబడులు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం మామూలుగా పెట్టుబడులు పెట్టడం లేదు. అందువల్ల ఇవాళ ప్రపంచ స్టాక్ మార్కెట్ను ఐటీ కంపెనీలు ఏఐ కంపెనీలు శాసిస్తున్నాయి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇండియా జీడిపి అని. మీకు S&P 500లో 40% మీరు ఏఐ కంపెనీలు ఐటీ కంపెనీల షేర్లే ఉన్నాయి. సో అందువల్ల దిస్ ఈజ్ ది న్యూ టెక్నాలజీ. అంటే మీకు క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారే, ఇటీవల నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఎకనామిక్స్లో ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడినందుకు. మీకు ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఏంటంటే పాతది పోయి కొత్తది క్రియేట్ అవుతుంది. మీకు ఎకనామిక్ ఫిలాసఫీలో ఏమంటారంటే క్యాపిటలిజం కంటిన్యూస్లీ రెవల్యూషనైజెస్ ఇట్ సెల్ఫ్ అని. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఉండే స్వభావం ఏంటంటే అది నిరంతరం విప్లవాత్మకంగా మార్పులు చెందుతూనే ఉంటుంది. అంటే ఒక మార్పు వచ్చి పాత వ్యవస్థను కంప్లీట్గా మార్చేసి కొత్త వ్యవస్థను క్రియేట్ చేస్తుంది. మీకు ఉదాహరణకు మిషన్లు వచ్చాక అప్పటిదాకా చేతితో చేసే వాటికి ప్లేస్లో కంప్లీట్గా మార్చేసింది ప్రొడక్షన్. మీకు ఇంటర్నెట్ వచ్చాక, ఇంటర్నెట్ రాకముందు ప్రపంచం, ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం, జస్ట్ కంపేర్ చేసుకోండి, మీకు ఆశ్చర్యం వేస్తుంది. మనకు అసలు ఇంటర్నెట్ రాకముందు మనం ఎట్లా బతికాము, ఇవాళ ఇంటర్నెట్ లేకుండా పొద్దున్న లేవనే వాట్సాప్ చూసుకోవాలి, ఏదైనా ఆర్డర్ చేయాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేయాలి, బ్లింకెట్లో ఆర్డర్ చేయాలి, అమెజాన్లో ఆర్డర్ చేయాలి. అసలు ఒక వెహికల్ బుక్ చేసుకోవాలంటే, ఆటో బుక్ చేసుకోవాలన్నా మీకు ఊబర్లో ఆటో బుక్ చేయాలి, ఓలాలో ఆటో బుక్ చేసుకోవాలి. అసలు ఇంటర్నెట్ లేకుండా ఎట్లా బతికాము మనము అని ఆశ్చర్యం వేస్తుంది మనకు. మన ఇంటర్నెట్ ఏ రకమైన టెక్నాలజికల్ ఎవల్యూషన్, తాజాగా ఎకనామిక్స్ నోబెల్ వచ్చింది అందుకే. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అండ్ ఇన్నోవేషన్ ఎకానమీని ఏ రకంగా మార్పు చేస్తుంది అన్న ప్రతిపాదనలకు కాను నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ద క్రియేటివ్ డిస్ట్రక్షన్. మీకు దాని ఇన్వెస్ట్మెంట్ బబుల్ అని ఈ మధ్య కాలంలో అందరూ అంటున్నారు. పెట్టిన పెట్టుబడులు అన్నీ సఫలీకృతం కాకపోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ MIT స్టడీ ప్రకారం కూడా 95% ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఏఐ నష్టాల్లోనే ఉంది. అంటే ఏఐ కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ టెక్నాలజీ బబుల్గా మాత్రం ఉండదు.
ఖచ్చితంగా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, ఇది ఇండస్ట్రీ అప్గ్రేడ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారందరూ లాభాలు పొందకపోవచ్చు. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు బీ ఎనదర్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. అందువల్ల మీకు ఆ క్రియేటివ్ డిస్ట్రక్షన్కు అంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే సృజనాత్మక వినాశం అని కాదు. ఇప్పుడు మనకు మైథాలజీలో కూడా ఉంటుంది శివతాండవం అని. శివతాండవం చేస్తే గతమంతా అంతకు ముందు యుగం పోయి కొత్త యుగం వచ్చేస్తుంటారే. మీకు మైథాలజీలోనే కాదు, మార్క్సిస్ట్ ఎకనామిక్స్లో కూడా ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, క్యాపిటలిజం కంటిన్యూస్లీ రెవల్యూషనైజెస్ ఇట్ సెల్ఫ్ అని కార్ల్ మార్క్స్ అన్నాడు. మార్క్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ అపోనెంట్ ఆఫ్ క్యాపిటలిజం. కానీ ఈ ఆల్సో యాక్సెప్టెడ్ ద ఎబిలిటీ ఆఫ్ క్యాపిటలిజం టు రీఇన్విగ్రేట్. సో అందువల్ల మీకు క్రియేటివ్ డిస్ట్రక్షన్కు కారణమయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఇప్పుడు ఏదో మనకు రొటీన్గా ఉండే పాతకాలపు ఓల్డ్ ఎకానమీలో వచ్చే పెట్టుబడి అంటే దానికి అంత ప్రాధాన్యత ఉండదు. అందువల్ల మొదటిది గూగుల్. ఇది వరల్డ్స్ టాప్ మోస్ట్ కంపెనీ. ప్రపంచంలోనే సృజనాత్మక రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, రేంజింగ్ ఫ్రమ్ సర్చ్ ఇంజన్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ కంపెనీ గూగుల్. సో అలాంటి కంపెనీ మీకు నేను కూడా ఈ వీకెండ్లో శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ హెడ్ క్వార్టర్స్ కూడా చూడడానికి వెళ్తున్నాను. సో అందువల్ల ఇట్స్ అట్లాంటి కంపెనీ రావడం అనేది మనకు వాల్యూ ఇస్తుంది. రెండవది ఇట్స్ ఎ క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఎకానమీలో ఒక నూతన యుగాన్ని ఆవిష్కరించగలిగేటువంటి క్రియేటివ్ డిస్ట్రక్షన్ రంగంలో వస్తుంది. ఇది రెండవది. మూడవది తెస్తున్నది చంద్రబాబు నాయుడు. మనకు అర్థం కావాల్సింది, చంద్రబాబు నాయుడిని నరనరాన వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించాల్సిన వాస్తవం ఏంటి? ఎందుకంటే మీకు కేటీ రామారావు లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నిరంతరం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి చేసిన కృషిని అంగీకరించారు కదా. సో మీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరంలో మీకు హైటెక్ సిటీ కట్టారు. చాలామంది అదే బిల్డింగ్ కట్టాడు చెప్పుకుంటున్నాడని అవహేళనగా అంటారు, అర్థం కాక తెలియక. హైటెక్ సిటీ ఇస్ నాట్ ఎ బిల్డింగ్. హైటెక్ సిటీ ఒక భవనమే కాదు, ఆ భవనంలో క్రియేట్ అయిన టెక్నాలజీ ముఖ్యం కదా, అర్థం కాక అంటారు. ఇప్పుడు మీకు అది భవనం అనుకుంటే ఎట్లా? సో భవనం కాదు ఒకటి. అలా అయితే మీకు హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు కూడా భవనాలు ఉంటాయి, ఏముంటాయి అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ ఏమి లేదని చెప్దామా? హైటెక్ సిటీ భవనము అని కామెంట్ చేస్తుంటారు తెలియని వాళ్ళు. అలాగే మీకు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు, మీకు గుర్తే ఉండుంటుంది. అప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడము ఇట్ వాజ్ ఏ గేమ్ చేంజర్. ఎందుకంటే ఒక మైక్రోసాఫ్టే వచ్చాక, బిల్ క్లింటన్ వచ్చాక మీకు ఏమవుతుందంటే అది ఇండస్ట్రీకి ఒక పెద్ద మెసేజ్ సిగ్నల్ పంపిస్తుంది. మీకు ఇప్పుడు గూగుల్ రావడము, ఏకంగా గూగుల్ క్లౌడ్ మీకు సీఈఓనే రావడము, ఏపమాపో బహుశా సుందర్ పిచాయ్ కూడా వస్తాడు. అతను కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు. ఈ విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడం గురించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మీకు ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు. సో అందువల్ల మీకు సిగ్నిఫికెన్స్ యొక్క కంపారిజన్ అర్థమయ్యటానికి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు రావడము, మీకు బిల్ క్లింటన్లు హైదరాబాద్కు రావడము హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టానికి ఒక పవర్ఫుల్ లిఫ్ట్ ఇచ్చింది, ఒక బ్రహ్మాండమైన సిగ్నల్ పంపింది. దానికి చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేశాడు. మనం అలాంటి చరిత్ర ఉన్న నాయకుడు కనుక ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు దార్శనికత మనం చూసాం. ఈ సేవా కేంద్రాలు పెట్టినప్పుడు అందరు ఇదేంది అని అన్నారు, ఇవాళ కెన్ యూ ఇమాజిన్. అందువల్ల టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు ద మోస్ట్ క్రెడిబుల్ ఫేస్. మీకు నరేంద్ర మోడీ కూడా ఈ మధ్య అన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నుంచి తెలుసుకుని నేర్చుకునేవాడిని అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇవాళ మైక్రోసాఫ్ట్ ఆ రోజు హైదరాబాద్కు తెచ్చి హైదరాబాద్ ఐటీ విప్లవానికి పునాదులు వేస్తే, ఇప్పుడు గూగుల్ను తెచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవానికి పునాదులు వేస్తారని చెప్పచ్చు. బహుశా రేపో మాపో డొనాల్డ్ ట్రంప్, సుందర్ పిచాయ్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తారు. మీరు చూడండి, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అది వెంటనే జరుగుతుందని నేను అనలేను, కానీ బట్ డెఫినెట్గా జరుగుతుంది. మీకు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినట్లు విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్, సుందర్ పిచాయ్ కూడా వస్తారు. సో దాంతోపాటు ఇప్పుడు అదనంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే
సరిగ్గా టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున టెక్నాలజీ పైన కేంద్రీకరిస్తున్నారు. మీకు భారీ ఎత్తున టెక్నాలజీ పైన కేంద్రీకరిస్తున్న సమయంలో కరెక్ట్గా ఇది సెట్ అయింది. అందువల్ల మీకు ఏ రకంగా చూసినా దిస్ ఎ మేజర్ డెవలప్మెంట్. డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి హోల్ హార్టెడ్గా. ఎందుకంటే ఇది రిమార్కబుల్. కియా మోటార్స్ తీసుకొచ్చారని చెప్పి 2014-19 గురించి చెప్పుకుంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వండి మామూలు విషయం కాదు కదా. మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ. అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కాదని నేను అన్నాను. కానీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేసే, అందుకే ఆ పదం వాడాను, ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ పొందిన వారు వాడిన పదం అది, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని. క్రియేటివ్ డిస్ట్రక్షన్ తెచ్చే ఒక టెక్నాలజీ రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్నటువంటి ఒక పెద్ద మార్పు. నాలుగవది ఏంటంటే ఇండియా ఏఐ రెవల్యూషన్లో వెనుకబడ్డామన్న భావన దేశంలో ఉంది. దీన్నే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. సో ఆల్రెడీ ఫోమో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చైనా పెద్ద ఎత్తున ఐటీ రంగం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. అంటే చైనా ఏఐ పెట్టిందంటే డీప్ సీక్లు ఇవే కాదు, మీకు మిషన్ లెర్నింగ్ పైన ఇన్వెస్ట్మెంటు, అలాగే చిప్స్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఫౌండేషన్గా ఉండే సిలికాన్ అండ్ చిప్ మేకింగ్, వీటిలో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. ఇండియా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది. ఎందుకంటే ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు కూడా, మీకు ఇయర్ ఎండింగ్ లోపల ఇండియన్ చిప్ వస్తుంది అని. మీకు అదొక మేజర్ చేంజ్. అలాగే మనకు ఇండియన్ చిప్ రావడమే కాదు, ఐఐటి మద్రాసు, ఐఐటి బాంబేలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన దిస్ ఎ గ్రేట్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. ఇండియాలో కూడా ఆ రీసెర్చ్ మొదలైంది, ఏఐ రీసెర్చ్. అయితే మనం బిగినింగ్లో ఉన్నాం. ఇప్పటికీ మెషిన్ లెర్నింగ్లో గత కొన్నేళ్లుగా ఇండియాలో జరుగుతోంది ఎఫర్ట్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో, సెమీ కండక్టర్స్ రంగంలో, చిప్ మేకింగ్ రంగంలో ఇప్పుడిప్పుడే మనం మొదలుపెట్టాం. దేశంలో కూడా క్వాంటమ్ మిషన్ మొదలుపెట్టాము, అలాగే సెమీ కండక్టర్ మిషన్ మొదలుపెట్టాము. అంటే ఎప్పుడు కూడా ఒక దేశం ప్రగతి బాటకు అనుసంధానమైనప్పుడు ఆ రాష్ట్రం మరింతగా డెవలప్ అవుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఈ గూగుల్ హబ్ రావడం అనేది దేశంలో వస్తున్న టెక్నాలజికల్ చేంజెస్కు ఒక రకంగా అనుసంధానమై వస్తున్నాయి. ఇప్పుడు మీకు హైవే కనెక్ట్ అయితే మనం ఎంత తొందరగా ఇల్లు చేరొచ్చు. మీకు హైవే కనెక్ట్ కాలేదనుకోండి చాలా లేట్ అవుతుంది. మీరు హైవే కనెక్ట్ అయి ఉన్నామనుకోండి, డెఫినెట్గా హైదరాబాద్ బెంగళూరు మధ్య పోవాలంటే ఫాస్ట్కి వెళ్ళిపోతాం, హైదరాబాద్ విజయవాడ మధ్య పోవాలంటే ఫాస్ట్కి వెళ్తాం. ఇలా హైవే కనెక్ట్ కాని ప్లేస్లో నువ్వు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది చూడండి. అందువల్ల ఇవాళ ఇండియాలో, భారతదేశంలో టెక్నాలజికల్ సూపర్ హైవేకు ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ కావడం కూడా అడ్వాంటేజ్. అందువల్ల ఇట్స్ ఎ గ్రేట్ డెవలప్మెంట్. వీ షుడ్ కంగ్రాచులేట్ బోత్ చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్.